డిసెంబర్ 3, 2023 నుంచి మహబూబ్నగర్ నియోజకవర్గం చాలా ప్రశాంతంగా, వాట్సాప్ కాల్ లేకుండా చాలా సంతోషంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకరినొకరు పలకరించుకుంటూ అన్నదమ్ముల్లాగా ఒక ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఈరోజు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నిన్నటి నుండి ఒక కొత్త డ్రామా ఆర్టిస్టు మళ్ళీ దాపురిచ్చిండు. గతంలో 10 ఏళ్ళు ఈ ఊరిని నేను వెలగబెడతా, ఈ ఊరిని నేను అభివృద్ధి చేస్తా, నేను ఉద్యమకారుణ్ణి, నేను ఉద్దరకారుణ్ణి కాదు అని చెప్పి ప్రగల్భాలు పెట్టినటువంటి ఒక పెద్ద మనిషి నిన్న ప్రచారం మొదటి నుండే ఇక షురువు పెట్టిండు. ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి మీద ఆయన తప్పు లేదని, ఆయన తప్పే చేయలేదని ఒకల ఏడుపులు వేస్తున్నాడు ఆ చెరువు కట్టల మీద కూర్చొని. నేను అంటున్నా, ఈరోజు శ్రీనివాస్ గౌడ్ నీ పేరు చెప్పనికనే సిగ్గవుతుంది. మాకు కాదు, మీ కార్పొరేటర్ అభ్యర్థులు నీ ఫోటో వేసుకొని ఇంకే జంకుతున్నారు. నీ ఫోటో పెద్దగా వేసుకుంటే నీ 7 ఓట్లు వాడవరా నాయన మాకు అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు. నిన్ను గల్లీలలో పిలిచి ప్రచారం చేయించుకోనికి కూడా భయపడుతున్నారు. అది నీ పరిస్థితి. నిన్న నువ్వు ప్రచారానికి పోతే ఫస్ట్ నువ్వు పోతూనే నీకు శుభం కార్డుగా చిన్న పిల్లలు కూడా నేను స్వాగతించలేనటువంటి పరిస్థితి. నువ్వు ఎత్తుకోనికి పోతే కయ్యని ఏడ్చిండ్రు. అది నీ పరిస్థితి. నీవు ఈరోజు ఈడుతున్న ఈ ఊరిని మంచి జరుగుతుంటే, ఈ ఊరిలో విద్యా అభివృద్ధి జరుగుతుంటే, ఈ ఊరు అభివృద్ధి జరుగుతుంటే నీవు కళ్ళు ఓర్స్తలేవు. ఈ ఊరిని మళ్ళీ ఏదైనా ఇక్కడ గొడవలు సృష్టించాలి, ఈ ఊరిలో ప్రజల మధ్యలో చిచ్చులు లేపాలి అని చెప్పేసి నువ్వు నీ తమ్ముడు ఒక జగన్ నాటకాలు ఆడనికే ఇక్కడ తయారయ్యిండ్రు. నేను ఒకటే చెప్తున్నా, ట్యాంక్ బండ్ దగ్గర పోయి నిన్న నువ్వు ఏడ్చినావు, నన్ను ఇదే చెరువులో ముంచిర్రా నాయన నన్ను ఈ ఊరు ప్రజలు అని చెప్పి. ఎందుకు ముంచిండ్రు అనే దానికి ఒకసారి ఆత్మపరిశీలన చేసుకున్నావు నువ్వు? అసలు సిగ్గుందా నీకు ఇదనన్నా? ఎందుకు ట్యాంక్ బండ్ని అన్నిసార్లు విజిట్లు చేస్తే మళ్ళీ మంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఒక చెరువు కట్టని అభివృద్ధి చేయలేనువి నువ్వు వచ్చి ఈ చెరువు కట్టని నేను ఆ రోజు వదిలిపెట్టిపోయినా అట్లనే ఉంది, ఇది చూసినావా ఈ బిల్డింగ్కి సున్నమేసలేరు అని చెప్తున్నావు. ఏడ మార్కెట్ ఉండాలి, ఏడ హాస్పిటల్ ఉండాలి, ఎక్కడ విద్యా సంస్థలు ఉన్నటువంటి ప్రాంతంలో విద్యాలయాలు ఉండాలి అనే కనీసం సోయలేదు. ఎంతసేపు ఉన్నా నీవు నీ కుటుంబము ఆర్థిక దోపిడీ కోసం నీవు వాణిజ్య సముదాయాలు కట్టుకొని నువ్వు దాన్ని ధనార్జన ధ్యేయంగా పనిచేసుకొని నువ్వు బతికి ఈ ఊరిని మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించే ప్రయత్నం చేసినావు. అందుకే ప్రజలు తిరగబడ్డరు. నీకు 10 ఏళ్ళ శాలలు కప్పిన వాళ్ళ దాంట్లో 10% మంది కూడా నీకు ఓట్లేలే, అది గుర్తుపెట్టుకో. కానీ ఇంకోసారి మా మహబూబ్ నగర్ నియోజకవర్గం మీద లేనిపోని మాటలు చెప్పి అభివృద్ధి విషయంలో నువ్వు తలతిక్కగా మాట్లాడితే ప్రజలు కర్రు కాల్చి మరోసారి వాత పెడతారు. ఖబర్దార్ అని చెప్పి ఈరోజు శ్రీనివాస్ గౌడ్కి హెచ్చరిస్తున్నాం.